వెల్కమ్ టు మై ట్రెండీ ఫుడ్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో సరిపడినంత వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేడైన తర్వాత ఒక కప్పు రైస్ని వేసుకొని దాంట్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా రైస్ కుక్ అయిన తర్వాత రైస్ని వార్చుకొని ఒక పళ్ళెంలోకి తీసుకుందాం. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక 2 పచ్చిమిరపకాయ చీలికలు, ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, ఒక 10 ఎండుమిర్చి తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా వేగిపోయిన తర్వాత ఒక మిక్సీ బౌల్లో తీసుకొని పౌడర్ని చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకుందాం. వేరే బౌల్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మగ్గు తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ముందుగా నేను చూపించిన గోంగూరలో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, చింతపండు మగ్గును కూడా వేసుకొని బాగా ఆయిల్ తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ తేలిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి, మెంతులు, ఆవాల పౌడర్లో ఇది వేసుకొని మెత్తగా పేస్ట్ కాకుండా జస్ట్ ఇలా తిప్పి ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లోని మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పోపులు, ఒక 5 ఎండుమిర్చి, 2 పచ్చిమిరపకాయ చీలికలు, ఒక రెబ్బ కరివేపాకు, ఒక గుప్పెడు పల్లీలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఇంగు పౌడర్ని కూడా వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న రైస్లో గ్రైండ్ చేసుకున్న గోంగూర ఆవాల పేస్ట్ని అన్నానికి పట్టించుకోవాలి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పోపును కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులిహోర రెడీ. చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది.